తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు. రా నాయనా. యారా నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ ని కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద ఒట్టుంటున్నాయనా. రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళాం బిడ్డలను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీద ఒట్టు. కార్తీక్, వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వీడే నాయని చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకుని కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళే పెద్దయ్యా. అది కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ చెప్పండి. చెప్పండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? నేనే చెప్తాను. పెద్దయ్య, హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుతాం తిరుగుతున్నారు. అంతేగా? అంతే. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు పర్లేదు. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందంగాని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? మీరు అడుగు తిరుగుతారేంటి? ఏందబ్బయ్యా? పెద్దయ్య, ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్రెడ్డి లేచొచ్చి చంపాలి. చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్రెడ్డి కోమాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కదా పెద్దయ్య. బుల్రెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. ఈయన్ని అమ్మోరు జాతరగా బలిచ్చే పూతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈడి తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నా. చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారుగా. కోమల కొట్టినట్టు దొరికాడుగా. ఇక నీ కొడుకుల్ని లోపలికి రమ్మని పెద్దయ్యా. రండి. బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు. ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో. వాళ్ళ పిచ్చిని పీక్